అలాగా అలాగా యూట్యూబ్‌లో గాని, ఇంకొకటి గాని వీడియోస్ చేస్తున్నప్పుడు మీ అనాలిసిస్ కొంచెం రియాలిటీగా అనిపించింది. ఓకే. ద వే థ్యాంక్ యూ యూ. థ్యాంక్ యూ. ఎక్స్‌ప్లెయిన్ ఇలా బ్రీఫింగ్‌గా చెప్తారు. అది వేరే వాళ్ళ దగ్గర అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అది కనెక్ట్ కావాలి కదా! ఎంతో ఒకటో ఇది నాకు అవుతుంది, ఇది నాకు అవ్వట్లేదు అని. అవునవును. హ్మ్. సో, ఓకే. మీరు ఒక కేస్‌ని డీల్ చేసే వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ గాని, దాన్ని బ్రేక్ చేసే విధానం గాని అది బాగా అనిపించింది. అలా ఫాలో అయ్యి ఈ కమ్యూనిటీలో జాయిన్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. 17th April 1998 1:30 AM ఎర్లీ మార్నింగ్, అంటే 16th నైట్ 17th మార్నింగ్ కడప, అంతేనా? అవును. సరే. నేను రికార్డ్ చేస్తున్నా, మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. అగ్రియా డిసగ్రియా? అది అగ్రీ అండి. పర్ఫెక్ట్. హ్మ్. చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏం కావాలి? మకర లగ్నం నేను వచ్చిందా మీది? మకర లగ్నం, బుధ నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? జ్యేష్ఠ జ్యేష్ఠ నక్షత్రం అని. అవును, జ్యేష్ఠ నక్షత్రం, బుధ నక్షత్రం, కరెక్ట్. ఓకే, చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏం కావాలి? నేను యాక్చువల్‌గా ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. బట్ ఏం జాబు? నేను ఇది రిలేటెడ్ టు కన్సల్టింగ్ అనమాట. కన్సల్టింగ్ అంటే ఏం కన్సల్టింగ్ చేస్తారు మీరు? స్ట్రాటజీ కన్సల్టింగ్, ఏంటిది అది? బిజినెస్ కన్సల్టింగ్, స్ట్రాటజీ కన్సల్టింగ్. స్ట్రాటజీ కన్సల్టింగ్ అంటే ఇప్పుడు మా ఆస్ట్రాలజీ ఉన్నది, ఇప్పుడు ఆర్వీఏ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉన్నది, ఇప్పుడు దీన్ని ఏం చేయగలుగుతారు మీరు కన్సల్టింగ్ అంటే ఎగ్జాక్ట్లీ? ఓకే. వేరే చెప్పండి. ఇప్పుడు ఈ బిజినెస్ ని మీకు ఎలాగా టర్న్ అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ రీసెర్చ్ ఏదైతే ఇది ఉందో ఇది ఉంది కదా, దీంట్లో ఇంకా ఎక్కువ మందికి తెలిసేలాగా ఎలా చేయొచ్చు? కమ్యూనిటీస్ ఎవరైనా కూడా చార్జ్ చేయడానికి వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చామనుకోండి. ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ వచ్చి దీంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారు వాళ్ళు వస్తున్న రొటీన్ ప్రాబ్లమ్స్ గురించి బయట. దాన్ని మీరు సాల్వ్ చేశారంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ కమ్యూనిటీ వల్ల మనకి ఎలాంటి రొటీన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒకటి. అలాగా కమ్యూనిటీ పెరుగుతుంది, దేర్ బై ఈ కంపెనీ పేరు పెరుగుతుంది. ఓకే, ఇట్స్ లైక్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా మీరు? అంతే. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఎంత ఇస్తారు ప్యాకేజ్ అయితే ఈ జాబ్కి? ఓవరాల్ గా 10 to 12 ఆ మధ్యన. ఓకే, మళ్ళీ దీనికి ఇన్సెంటివ్ ఇస్తారా ఏమన్నా? మళ్ళీ మనం ప్రాబ్లం స్ట్రాటజీ కొంచెం నచ్చితే అట్లా ఇస్తారు. అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఇస్తారు. బట్ చిన్న కంపెనీలు అయితే ఇవ్వరు. నేను ఇప్పుడు చేస్తున్నది బొటిక్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్స్ అంటారు, అంటే చిన్న చిన్నవి. చిన్న చిన్నవి. ఓకే రైట్. పెరిగే కొద్దీ, ప్రొఫైల్ పెరిగే కొద్దీ మనకి పెరుగుతూ ఉంటుంది. దీనికి గ్రోత్కి కంట్రోల్ ఉండదు కదా, అన్లిమిటెడ్ కదా మీరు చేసేది. కంట్రోల్. ఎగ్జాక్ట్లీ. కాకపోతే అది కొంచెం ఎంబీఏ చేయాలి. నేను ఎంబీఏ చేయలేదు. ఎంబీఏ చేసిన వాళ్ళకి కొంచెం అన్లిమిటెడ్ గ్రోత్ అనుకోవచ్చు. నైస్ నైస్ నైస్. చేయండి మరి, డిస్టెన్స్లో మంచి కాలేజ్ పట్టుకొని డిస్టెన్స్లో స్టార్ట్ చేయండి. సరే చూద్దాం, ఇప్పుడు ఏం కావాలైతే మీకు? కెరియరా లేదంటే ఇంకేం కావాలి? కెరియర్, ఫైనాన్సెస్. అంటే నేను కొంచెం పెళ్ళి అయిపోయిందా? రిలేటెడ్ టు ట్రేడింగ్ అవి కూడా చేస్తుంటాను. ట్రేడింగ్. ఓకే. సో ఎక్కువ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమోషన్స్. అది తెలుస్తుంది కానీ ఆ తప్పు చేస్తుంటాం అనమాట. హౌ టు కంట్రోల్ ఎమోషన్స్. ఇన్ ద ట్రేడింగ్ లో ఎమోషన్సా? ఎమోషన్స్ ప్లస్ అది నాకు రైటా కాదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక సజెషన్ ఇచ్చారు ఎంబీఏ చేయండి అని. నాకే ఎగ్జాంపుల్ నాకు అది నేను ఒకటి చూస్ చేసుకోలేకపోతున్నాను. బిజినెస్ సైడ్ లేకుంటే కెరియర్ సైడ్ ఫోకస్ చేసేది. అంటే ఇప్పుడు మామూలుగా మన చాట్కి వెళ్ళే ముందే మామూలుగా అనాలజీ అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు జాబ్ ఎందుకు చేస్తున్నారు? ఆబ్వియస్ గా మనకి క్యాపిటల్ కావాలి, సర్వైవల్ కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి మనకు ఆప్షన్ లేదు కాబట్టి వి కాంట్ టేక్ రిస్క్ కాబట్టి మనం జాబ్ చేస్తాం. సో అలాంటప్పుడు మీరు ఇంకా ప్రొఫైల్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు స్టేబుల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యేంత వరకు దానికి ఏం కావాలో అది చేసి అప్పుడు ఎనర్జీ, అప్పుడు థర్స్ట్, అది ఉన్నదాన్ని బట్టి మనం స్టెప్ తీసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి డీవియేట్ కాకూడదు. ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే సరే ఎగ్జాంపుల్ వద్దు కానీ కొంచెం అయిన తర్వాత అర్థమైందా? సో బట్ మనం ఒకవేళ చేసేది ఉంటే అదే స్టార్ట్ అయ్యేవాళ్ళం కదా. ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ముందుకు వెళ్ళి డిసైడ్ చేయాలి. కానీ సిచ్యువేషన్ ఎట్లా పోతుందని చూద్దాం. కానీ ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లం ఏంటంటే నేను అది చేయాలనుకున్నా కదా, ఇది చేస్తున్నా కదా అనేది సైకలాజికల్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంతేనా? అవును. సార్ అసలు ఫ్లో ఎలా ఉందో చూద్దాం.
మకర లగ్నం వచ్చింది, చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. సో లగ్న నక్షత్రాధిపతి అయిన వాడు నీచంలో పడి గండాంతర పాదంలో ఉన్నాడు. అంటే ఏంటిది? రిసోర్స్ తక్కువగా ఉంది. రిసోర్స్ అంటే మనకి ఎవరో ఆస్తి ఇస్తారో లేదంటే అసెట్ రెడీగా ఉంది కాబట్టి బాబు నువ్వు బిజినెస్ చేయి అనేటట్టు మనకి లేదు పరిస్థితి. అంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బేడ్, సెల్ఫ్ మేడ్గా అవ్వాలి. అది కూడా లాస్ట్ బ్రీత్ వరకు ఆపర్చునిటీ రాకుండా ఉంటుంది అనమాట. అది ఫండమెంటల్గా ఉంది. ఇది చంద్రుడు ఎమోషనల్ కారకుడు కాబట్టి మదరు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. లగ్నాధిపతి అనేవాడు అష్టమాధిపతితో బాధకాధిపతితో కలిసి చతుర్థంలో ఉన్నాడు. అంటే ఏంటిది? మీరు పాత్ బ్రేక్ చేయగలుగుతారు కానీ చాలా కష్టపడి సాధించాల్సి వస్తుంది అనమాట. సింపుల్గా అయిపోదు అనమాట. అర్థమైందా? అది. ఇంకో విచిత్రం ఏంటంటే శని నీచంలో పడితే శని యొక్క నక్షత్రాధిపతి బుధుడు కూడా నీచబడ్డాడు. సో ద ప్రాబ్లం ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్స్ప్లోర్ అయ్యేదానికన్నా నెగిటివ్ ఎనర్జీ ఎక్స్ప్లోర్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే మనల్ని తొందరగా ట్రస్ట్ చేసి మిస్టర్ XYZ రామసోము అని చెప్పి మనకి ఎవరు డబ్బులు ఇచ్చాడు, అసెట్ ఇచ్చాడు. మనది మనమే బిల్డ్ చేసుకోవాలి, మనది మనమే హైలీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సంపాదించేది రూపాయి ఉంటే ఖర్చు పెట్టేది 4 రూపాయలు అయిపోతుంది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేస్తామా, తర్వాత బిజినెస్ చేస్తామా, చాలా ఛాలెంజ్ అయిపోతలేదు. అండ్ మీరు ఏదైనా కానీ నెగిటివ్ టు పాజిటివ్ ఆలోచించగలుగుతారు. ఫస్టే పాజిటివ్గా ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ ఉండదు, మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సి వస్తుంది. కనిపించిందా? అదైతే ఉంది. ఎస్. కానీ మీకు కష్టపడే తత్వం అయితే ఉంది. ఎందుకంటే చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు. దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ కాల్డ్ వృచ్చిక మహాపురుష యోగం. అదొకటి మంచిది. ద్వితీయంలో శుక్రుడు కేతులో కలిసి ఉన్నాడు. అష్టమంలో రాహు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. గుడ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ పాసిబుల్ ఉంటుంది. అంచగనాగండి. సో లగ్నాధిపతి చతుర్థాధిపతితో కలిసినాడు కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే మన ఓన్ సొంతది సాధించాలనే ప్రయత్నము అవన్నీ ఉన్నాయి. అవి బాగుండడం వల్ల చేయగలుగుతారు. కానీ మీకు రిసోర్స్ అయితే ఎవడు ఏది ఇయ్యడు. కాబట్టి ఏంటిది? మనం చాలా జాగ్రత్తగా ఫ్రమ్ ది స్క్రాచ్ రావాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది. ద్వితీయంలో ఉన్న గ్రహం లక్కీగా కుజుడు ఉన్నాడు కాబట్టి అక్కడ సేఫ్ అయింది. ఎందుకంటే గురువు 1 స్టార్లో ఉన్నాడు. ఓకే, మీరు చేయగలుగుతారు. కానీ పరిస్థితులు ఎట్లా అనుకూలిస్తాయి ఏంటిది అనేది ఇప్పుడు ఫ్లోని బట్టి మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, తర్వాత ఆ చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి, ఈ 3 కూడా నీచంలో ఉండడం ఒక డిసప్పాయింటింగ్ పాయింట్ అనమాట. సరే, నాతో ఉన్నారా మీరు? ఓకే, మీరు కొట్టకపోతే ఎక్కువ చెప్పండి తెలుసా. నేను 4 పాయింట్లు చెప్పి వెళ్ళిపోతాయి. ఎందుకు? నాకు కూడా నోరు నొప్పి కదా. ఫ్లో చూద్దాము. స్టార్టింగ్ సిచ్యువేషన్లో 10th హౌస్ మంచిగానే ఉంది. దీంతో ఏమీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ లేదు. బుధ దశ జరుగుతోంది, గురుభుక్తి జరుగుతోంది. బుధుడు నీచ శని ఫాలో అవుతున్నాడు, గురువు కూడా నీచ శని ఫాలో అవుతున్నాడు. గురువు వచ్చేసేసి 98 వరకు ఉన్నాడు అనమాట. సో యావరేజ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉందన్నమాట. సో అక్కడ పెద్ద ఛాలెంజ్ ఏం లేదు, ఏది ఉందో అలా నడుస్తుంది. కానీ ఒకసారి రవి శని కుజులు కింద పడడం, దెబ్బలు తగలడం, లేదంటే ఫీవర్స్ అట్లాంటివి ఏమైనా చిన్నప్పుడు కనిపించాయా లేదా? ఒకసారి చెప్పండి, నాకు అర్థం కాలేదు. చిన్నప్పుడు హై ఫీవర్స్ కానీ కింద పడడం, జాండీస్, ఇట్లా దెబ్బలు తగలడం ఇట్లాంటివి ఏమైనా కనిపించాయా లేదా? దెబ్బలు అనేది చాలా తగ్గాయి. ప్లస్ జాండీస్ అయితే ఏం రాలేదు. కాకపోతే చికెన్ పాక్స్ అనేది అదే జ్వరాలు ఇవన్నీ ఓవర్ హీట్, చికెన్ పాక్స్ ఇవన్నీ హీట్ రిలేటెడ్ అనమాట. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. కొంచెం బాగానే వెళ్ళింది. తర్వాత వీనస్ కూడా ట్రైన్ ఇచ్చాడు అనమాట. 2002 ఆ ప్రాంతంలో కూడా వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు. కేతు ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ద రాహు స్టార్. కేతు స్టార్ల గ్రహాలని 8th అన్ఎక్స్పెక్టెడ్. బట్ కాకపోతే ఆస్పెక్ట్ బాగానే ఉంది. కాబట్టి ఏంటంటే ఎంతో కొంత ఉన్నదానిలో చిన్నపాటి ప్రోగ్రెస్ వస్తుంది. మీరు పుట్టినప్పుడు కూడా కొంత ప్రోగ్రెస్ చెప్పాలి, 4-5 years కూడా ప్రోగ్రెస్ చెప్పాలి. అక్కడ మీ ఫాదర్ ఏం చేస్తుండే, వాళ్ళు ఏమన్నా ప్రోగ్రెస్ కనిపించిందా, ఏం లేదా? ఓకే, ప్రోగ్రెస్ అయితే ఉంది. పుట్టినప్పుడు అయితే ఏం చేశారు మీ ఫాదరు? షాప్, మా దగ్గర యాక్చువల్గా జాయింట్ ఫ్యామిలీ, షాప్ ఉంది. ఏం షాప్ అది? పాలు, పెరుగు, కూల్ డ్రింక్స్. ఓకే ఓకే, కిరాణా షాప్ లాగా. ఓకే, జనరల్ స్టోర్. ఓకే, అక్కడ బాగానే ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇబ్బంది చెప్తా. మీకు 2005లో సన్ మార్స్ని కంజైన్ చేశాడు. ఇది ఎక్స్పెక్టెడ్గా లేదు. ఇక్కడ ఏంటంటే కొంచెం రెవెన్యూ డ్రాప్ అవుతూ ఉంటుంది. లేదంటే జాయింట్ ఫ్యామిలీస్ అయితే జాయింట్ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ మరి కొంత చెప్పాలన్నమాట. సో ఏమైనా కనిపించాయా లేదా? ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఓకే, రైట్. తర్వాత ముందుకు వెళ్దాం.
6, 7 ఇవన్నీ గ్రేట్గా చెప్పట్లేదు అనమాట, స్లోగా ఇక్కడ కూడా. ఎందుకంటే వీనస్ మూన్ స్క్వేర్ అయినప్పుడు మదరు, హార్డ్ వర్కింగ్ ఇట్లాంటివన్నీ చెప్తాం అనమాట. మళ్ళీ తర్వాత ఒక ఆస్పెక్ట్ చూడండి, 2009-10లో ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అదేంటి, ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది మదర్ కానీ, ఫ్యామిలీలో డబ్బులు ఖర్చు ఎక్కువ అవడం కానీ, లేదంటే ఒకసారి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ ఉంటుంది కదా పంచుకోవడంలో, సో పంచుకోవడంలో ఎక్స్పెక్టెడ్గా పంచుకోకపోవడం కానీ, ఇదంతా కూడా మనకి కొంచెం డిసప్పాయింటింగ్గా గ్రోత్ని డ్రాప్ చేస్తుంది అనమాట. మీకు కనిపించాయా లేదా? ఇవి కనిపిస్తాయి. ఏమేం కనిపించాయి అంటే సడన్ గా బాగా జరుగుతున్న బిజినెస్ తగ్గిపోవడం. ఓకే, రైట్. తర్వాత ఇక దీని తర్వాత ఇదంతా జరుగుతుంది కాబట్టి మీ చదువు ఇదంతా నార్మల్గానే వెళ్తూ ఉంటుంది. చూద్దాం ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు, అప్పటిదాకా అట్లా పోతూ ఉంటుంది అంతే అనమాట. ఏమి క్రేజీగా మనం పైకి లిఫ్ట్ చేసే ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి ఏంటంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్. కానీ చదువు అయితే పర్వాలేదు అనమాట. ఇప్పుడు 11 ఇదంతా ఉన్నా చదువు పరంగా కొంచెం ఇంక్రీజ్ అవుతారనమాట. ఓకే, 11, 12, 13 మళ్ళీ ప్రాబ్లం చెప్తా చూడండి. 2016లో ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ అపోజిషన్ ఇస్తున్నాడు. వీనస్ దశ జరుగుతోంది. వీనస్ అఫ్లిక్ట్ అయ్యాడా? వీనస్ స్టార్లో ఉన్నది రాహు ఒక్కడే. వీనస్ స్టార్లో ఉన్నది రాహు ఒక్కడే, అష్టమంలో ఉన్నాడు. ఓకే, సో 8th హౌస్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్లనే ప్రోగ్రెసివ్ సన్ మార్స్ కలిపి 2016లో ఇంటర్మీడియట్ అయిపోయింది. బీటెక్ ఏది ఉంటే అది అక్కడ చూడండి. ఆల్రెడీ మార్స్ యురేనస్కి స్క్వేర్ ఇచ్చాడు అనమాట. ఎక్కడ 2012లో. అదొక్కటే కాదు, దాని తర్వాత ఇది ఇంకో ఆస్పెక్ట్ వచ్చింది. 2016, 17, 18 ఈ అసలు 16 నుంచి 18 ఏం చదువు తక్కువ అయ్యి సరదాలు ఎక్కువైనాయా, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయా, ఏమేమి అవుతున్నాయి? చదువు పైన అంత లేదు, నార్మల్ గానే వెళ్ళేది. సరదాలంటూ ఏమి ఎక్కువ లేదు, కాకపోతే కాన్సన్ట్రేషన్ అయితే తక్కువ. ఓకే, మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవా? 10th హౌస్ అపోజిషన్స్ వచ్చాయి కదా, ఛాలెంజెస్ చెప్తున్నాం కదా. 14, 15లోనే డివైడ్ అయ్యారు. అది ఇంకా కొంచెం టఫ్ ఫేజ్ అనమాట. ఓకే, డివైడ్ ఏం లేదు. ఓకే, మీ బర్త్ టైం ఒరిజినల్గా రాసింది అది అంతేనా? అవునవును. ఓకే, సరిపోతున్నాయి కదా. సరే, అక్కడ డివైడ్ అయ్యారు. సో డివైడ్ అయినప్పుడు తర్వాత నుంచి ఏమి ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు చార్ట్, అది నేను చెప్పేది. ఓకే, ఫైనాన్షియల్ గ్రోత్ అయితే లేదు. ఓకే, పేరెంట్స్ మీకు అసెట్ బిల్డ్ చేస్తారనేది లేదు. ఎందుకంటే వాళ్ళ ఆ సర్వైవల్ వరకే వచ్చే మనీతో మనం ముందుకెళ్ళాలి తప్ప ఏం లేదనమాట. మీకు గ్రోత్ రావడానికి టైం పడుతుంది. తర్వాత అంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, మీకు 2019-20 కొంచెం ఆపర్చునిటీ మూవ్ అవుతుంది చిన్నగా మీకు. అంటే జాబ్ అయితే జాబు మీరు చేసే దానిలో కొంచెం మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, చిన్నగా మీరు సెల్ఫ్ ఎఫర్ట్, మీకు క్లారిటీ వస్తుంది, కొంచెం ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తారు. ఒక చిన్నపాటి ఇంప్రూవ్మెంట్గా నేను స్టెప్ చెప్తా, కనిపించిందా లేదా? కోవిడ్ ఉన్నా ఏదున్నా కానీ మీకు కొంత చిన్నపాటి మూవ్మెంట్ ఉంటుంది అనమాట. వచ్చిందా? క్లారిటీ అనేది వచ్చింది. ఓకే, రైట్ రైట్. దాని తర్వాత మీకు మళ్ళీ ఇక అంతా సెల్ఫ్ ఎఫర్ట్. 21, 22 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఇగో 23లో మళ్ళీ ఇంకో అందుకున్నది మంచి ఆస్పెక్ట్. మీరు జాబ్ అయితే జాబ్. పెళ్ళయిందా? పెళ్ళి అవ్వలేదు. ఓకే, అక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. 2023లో ప్రోగ్రెసివ్ సన్ మార్స్ కలిసి జూపిటర్కి ఎక్సలెంట్గా సెక్స్టైల్ ఇచ్చారు. ఇది చాలా మంచి ఆస్పెక్ట్. ఇక్కడి నుంచి మనం ఎదుగుతున్నాం అనమాట. మీకు అంటే మంచి ప్యాకేజ్ ఆపర్చునిటీయో ఇంతకు ముందు కన్నా కూడా పెరగాలన్నమాట. చదువు, ఆపర్చునిటీ, ఇంప్రూవ్మెంట్ చాలా మంచిగా చెప్తా. ఏప్రిల్ టు ఏప్రిల్ 23, 24 మీకు డెఫినెట్లీ లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వేషన్ స్కిల్స్, ఇంప్రూవ్మెంట్, డెసిషన్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, చిన్న కంపెనీ జాయిన్ అవ్వచ్చు, దాంతో సంబంధం లేదు. మీకు ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అనమాట. పనిచేసిందా? అప్పుడే జాబ్ చేంజ్ అయ్యాను, పనిచేసిందా? వెరీ గుడ్. దాని తర్వాత 24, 25 కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఒక 5-6 నెలలు కొంచెం ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు, ఒకసారి ఫాదర్ హెల్త్ ఇట్లాంటివి కూడా చెప్తాను. దాని తర్వాత మీకు మళ్ళీ 26లో మళ్ళీ గ్రోత్ చెప్పాలి. 26 ఏప్రిల్ నుంచి కూడా ఎక్సలెంట్ గ్రోత్ ఒకటి చెప్పాల్సింది ఉంది. అంటే ఎక్సలెంట్ అంటే ఉన్నదానిలో ఎక్సలెంట్, అర్థమైందా? 12 ఉంటే 1500 అయిపోద్దని కాదు. ఓకే, 12 ఉంటే 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, అలా కదా గ్రాడ్యువల్లీ. అట్లా మంచి గ్రోతే. ఎమోషనల్లీ వాల్టైల్ లాస్ట్ ఇయర్ అయితే జరిగిందనమాట. 24, 25 ఎమోషనల్గా బాగాలేదు. అంటే మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ లేదా, ఫ్యామిలీ హెల్తా, ఇంకేమైనా మిస్టేక్ ఆఫ్ డెసిషన్సా, ఇంకేమైనా రిలేషన్షిప్ ఛాలెంజెస్ ఏమి మీరు ఫైండ్ చేస్తున్నారు టైంలో? కెరియర్ క్లారిటీ, ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం, మనం వెళ్తున్న దారి కరెక్ట్ లేదా. ట్రేడింగ్ అన్నారుగా, ట్రేడింగ్ లో కూడా డబ్బులు పోయాయా నేను చెప్పిన టైంలో? అవునవును. ఓకే, ఎంత పోగొట్టుకున్నారు? క్లోజ్ టు 2 to 3 lakhs. 2 to 3 lakhs పోగొట్టుకున్నారు. ఓకే, రైట్.
సరే ఎంతవరకు చెప్పాను? 10లో ఒక 3 మార్కులు వచ్చాయా, 8 మార్కులు వచ్చాయా? డైరెక్షనే కదా, స్టోరీ చెప్పాం కదా మనం. ఎన్ని మార్కులు వేస్తారు? 8.5. పాస్ అయ్యానైతే. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి. డెఫినెట్. సో మొత్తానికి 8.5 వచ్చాయి అంటారు. సరే, ఇప్పుడు ఏం చేయాలని అయితే? అంటే యాక్చువల్ గా నేను కొత్త జాబ్స్ కి ట్రై చేస్తున్నాను. యాక్చువల్ గా ఇంటర్వ్యూ స్పేస్ లో ఉన్నాను. చేసుకోండి, వస్తుంది, అనుకూలంగా ఉంది. ఓకేనా? వస్తుంది, అనుకూలంగా ఉంది, పాజిటివ్గా ఉంది. 10th హౌస్ టెక్స్టైల్ యురేనస్ జరుగుతోంది, మంచి ఆస్పెక్ట్. కాకపోతే మీరు కష్టపడి రూపాయి జాగ్రత్త చేసుకోవాలి, లేదనంటే మాత్రం ఇది కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లగ్న స్టార్లా డెబిలిటేటెడ్, దాని స్టార్లా బుధుడు డెబిలిటేటెడ్, కాబట్టి నెగిటివ్ థింకింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటిది, మనం ఓవర్గా అంటే మనము ఉన్న సిచ్యువేషన్ నుంచి మనం ఓవర్కమ్ చేయడానికి అనే ప్రాసెస్లో గ్రీడ్కి గనక వెళ్ళామనుకో ట్విస్ట్ అవుతుంది కదా. అవునా? కాబట్టి రిసోర్స్ చాలా జాగ్రత్తగా, అంటే రూపాయి మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి, లేదంటే ఎవరు ఇవ్వరు కదా. అవును. సో అది జాగ్రత్త. ఇప్పుడైతే టైం బాగుంది, జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. పాజిటివ్ చెప్తాను. మెర్క్యూరీ బుక్ జరుగుతుంది, మెర్క్యూరీ స్టార్ లార్డ్ సాట్రన్. ఓకే, చతుర్థాన్ని కనెక్టెడ్, మంచిదే. దాని తర్వాత కేతు వస్తాడు, శుక్రుడు నక్షత్రంలో శుక్రుడితో కేతు కలిసినాడు. ఓకే, ఇదంతా దాటాక సన్ దశ వస్తుంది. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు కదా, కేతు విత్ కళత్ర కారక కదా. రేపు 29లో 28 సెప్టెంబర్ నుంచి రవి వస్తాడు. రవి దశలో పెళ్లి చేసుకోండి, ఎందుకంటే 28 2 years తర్వాత. లక్కీ బాయ్, యురేనస్ రెట్రో అయిపోయాడు. రెట్రో కాకముందే మీకు మంచి ఆస్పెక్ట్ పడ్డది. సంతోషమే సంతోషం. ఓకే, రైట్. దాని తర్వాత ముందుకు పోదాం. ఇక చార్ట్ పోతూ ఉంటుంది అంతే, ఇక ఏదైతే లెవెల్లో వెళ్ళిందో అలా ముందుకు పోతుంది. మనకి కాంప్లికేట్ ఆస్పెక్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడప్పుడే కాదు, 36లో ఉందన్నమాట. ఓకే, అక్కడ దాకా ఏం లేదు. సన్ దశ బాగుంటుంది, సన్ ఎగ్జాల్టెడ్ కదా. అష్టమాధిపతి ఏంటిది, చతుర్థంలో ఉన్నాడు, సుఖస్థానంలో ఉన్నాడు. కాబట్టి అష్టమాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు, బాగున్నాడు కదా. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ ఎ గుడ్ గ్రోత్, మంచి కంపెనీ, మంచి ఆపర్చునిటీ అవన్నీ పెరగాలి. కాబట్టి పెళ్లి కూడా చేసుకోండి. ఏం అష్టమాధిపతి అనేమి భయపడిన అవసరం లేదు. అక్కడ కళత్ర కారకుడు గురువుతో ఉన్నాడు. సో కాబట్టి అక్కడ అదంతా లీడింగ్ ప్లానెట్. ఆ రెట్రో తీసుకోదు కదా, సో కాబట్టి ఆ రెట్రో తీసుకోదు ఆ ప్లానెట్, కాబట్టి నథింగ్ టు వరీ. మంచిగా ఉన్నాడు, అంత మంచిగా అవుతుంది. అయిపోయింది ప్రిడిక్షన్. ఇంకేం కావాలి? బాగా చెప్పానా? మంచి చెప్పాను, చెడు చెప్పాను వదిలేసేయండి. బాగా చెప్పానా లేదా అనాలిసిస్ చూడండి. బాగా చెప్పారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఒక క్లారిటీ అనేది డెఫినెట్ గా వచ్చింది. అవును. ఇప్పుడు ఫ్లోలో మీకు క్లారిటీ చెప్తాం మళ్ళీ కూడా. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ కానీ ఏదైనా ఐడియా కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు ఇంకో 4-5 ఏళ్ళు పడుతుంది. అవునా? ఈ 4-5 ఏళ్లలో ఉన్న పుణ్యకాలం కాస్త వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఉన్న గుడ్ టైంని వాడుకోలేము, వచ్చే ఆపర్చునిటీ, వచ్చే రెవెన్యూ వాడుకోలేము. కాబట్టి గోయింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ ఎ రాంగ్ చాయిస్ నౌ. మీరు అంతగా ఉంటే మీరు సర్వీస్ మోడ్లోనే ఉండాలి. ఎందుకంటే మీకు అన్నీ కూడా ఏంటంటే 8th ఇవన్నీ ఆపరేట్ అవుతూ వెళ్తున్నాయి కదా. సో కాబట్టి ఏంటంటే నష్టపోయేది మీకు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు, కానీ ఇప్పుడు కాదు. ఓకే, సో ప్రస్తుతానికి ఈ ఫేజ్ దాటండి. ఈ ఫేజ్ దాటితే నెక్స్ట్ 10 years ఫేజ్ వర్క్ చేస్తే మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, ఎంతో కొంత రెవెన్యూ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత బిజినెస్ కొంత మన మంత్లీ రెవెన్యూ ప్యాసివ్ ఇన్కమ్ లాగా కొంత పెట్టుకొని అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, లేదు గ్రీడ్కి వెళ్తానంటే ఇటు సైడ్ మళ్ళీ అన్ని ముందు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంటుంది. అర్థమైందా? మరి ఇంకేంటి, టాటా బాయ్ బాయ్ కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ 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 బాయ్.